నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ముచ్చటగా మూడో కేంద్రంలో మోడీ సర్కార్ కొలువుదీరింది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధాని మోడీ సహా 71 మంది కేంద్ర మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి 7 దేశాల అధినేతలతో సహా రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. భారీ భద్రత మధ్య మోదీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. వీరిలో 30 మందికి కేబినెట్ మంత్రులుగా, 5గురికి స్వతంత్ర హోదా, 36 మందిని సహాయ మంత్రులుగా అవకాశం దక్కింది. అయితే ఈసారి ఎన్డీఏ పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు మోడీ. దీంతో ప్రమాణం చేసిన వారికి ఏ శాఖ కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈసారి ప్రధాని మోడీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్, మనోహర్ లాల్ ఖట్టర్, హెచ్డి కుమారస్వామి, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జితన్ రామ్ మాంఝీ, రాజీవ్ రంజన్, శర్వానంద్ సోనోవాల్, కింజారపు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి, వీరేంద్ర కుమార్, జుయల్ ఓరం, ప్రహ్లాద్ జోషి, అశ్విని వైష్ణవ్, గిరిరాజ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, భూపేంద్ర యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్, అన్నపూర్ణాదేవి, కిరణ్ రిజిజు, మన్సుఖ్ మాండవియా, హర్దీప్ సింగ్ పూరి, సిఆర్ పాటిల్, చిరాగ్ పాస్వాన్లకు కేబినెట్ హోదా దక్కుతుందని అంటున్నారు. మరోవైపు ఇంద్రజిత్ సింగ్, జితేంద్ర సింగ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, ప్రతాప్ రావు జాదవ్, జయంత్ చౌదరి స్వతంత్ర హోదా అని చెబుతున్నారు. ఇక సహాయ మంత్రుల విషయానికి వస్తే జితిన్ ప్రసాద్, పంకజ్ చౌదరి, శ్రీపాద నాయక్, క్రిషన్ పాల్ గుర్జార్, రామ్దాస్ అథవాలే, నిత్యానందరాయ్, అనుప్రియా పటేల్, సోమన్న, పెమ్మసాని చంద్రశేఖర్, శోభా కరంద్లాజే, ఎస్పీ సింగ్ బఘేల్, కీర్తి వర్జన్ సింగ్, బిఎల్ వర్మ, సెంతన్ ఠాకూర్, బండి సంజయ్, భూపతి రాజు, శ్రీనివాస వర్మ, కమలేష్ పాశ్వన్, ఎల్ మురగన్, అజయ్ తమ్తా, సురేష్ గోపి, నవనీత్ సింగ్, సంజయ్ సేత్, రక్షా ఖడ్సే, భగీరథ్ చౌదరి, సతీష్ చంద్ర దూబే, సుకాంత మజుందార్, దుర్గాదాస్ ఉకే, సావిత్రి ఠాకూర్, తోఖాన్ సాహు, రాజ్ భూషణ్ చౌదరి, హర్జ్ మల్హోత్రా, మురళీధర్ మోహల్, పవిత్ర మర్ఘెరిటా, జార్క్ కురియన్లు ఉన్నారు. అయితే మొదటిసారి ప్రధాని మోడీతో కొత్త మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలోనే మంత్రులకు శాఖల కేటాయింపుపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భాగస్వామ్య పక్షాలు ఆశిస్తున్న శాఖలను అన్నింటినీ బేరీజు వేసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేయనున్నట్లు సమాచారం. కీలక శాఖలైన ఆర్థిక, హోం, రైల్వే, రవాణా, రక్షణ, విదేశాంగ శాఖలను తమ వద్దే పెట్టుకోనుంది. ప్రధాని మోడీ ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్, మౌలిక వసతులపై ఫోకస్ చేస్తామని గతంలోనే ప్రకటించగా వీటి పరిధిలోకి వచ్చే శాఖలను కూడా తమ వద్దే ఉంచుకోనున్నట్లు తెలుస్తోంది. అటు ఎన్డీఏ కూటమిలోనూ భాగస్వామ్య పక్షాలు సైతం తమకు కావాల్సిన శాఖల కోసం పట్టుబడుతున్నాయి. జేడీఎస్ నేత కుమారస్వామి వ్యవసాయ శాఖ కోరుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జేడీయూ సైతం తమకు కావాల్సిన శాఖలపై బీజేపీకి వివరించినట్లు సమాచారం. కాగా కొత్త మంత్రుల్లో 27 మంది బీసీలు, 5గురు మైనార్టీలు, 7గురు మహిళలు, యువత, సీనియర్ల కాంబినేషన్లో కొలువుదీరింది. ఈ క్రమంలో శాఖల కేటాయింపులో కూడా మోడీ మార్కుండనుందని తెలుస్తోంది. కొత్త కేబినెట్లో 43 మంది 3 సార్ల కంటే ఎక్కువగా సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఇక కేంద్ర కేబినెట్లో ఇంకా 9 బెర్తులు ఖాళీగా ఉన్నాయి.